మీరు చిన్నప్పుడు చదివిన క్లాస్‌లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, కడుపుబ్బ నవ్విన క్లాస్ ఏంటి? అంటే ఏ లెసన్‌కి మీరు నవ్వారు? 'బారిస్టర్ పార్వతీశం' ఎవ్వరికి నచ్చేది చెప్పండి. 'బారిస్టర్ పార్వతీశం' లండన్ ప్రయాణం. తన ఊరు నుంచి అసలెప్పుడు ఎక్కడికెళ్ళని ఆయన లండన్‌కి వెళ్తే అసలు ఎలా ఉంటుంది? ఒక ఏమీ తెలియని ఆయన ఎళ్తే ఎలా ఉంటుందనేది మనకి ఎంత బాగా చూపించారు కదండీ! అసలు మన తెలుగు సార్ అయితే చాలా చెప్పారు. ముఖ్యంగా ప్యాకింగ్ నుండే స్టార్ట్ అయిపోతది. పళ్ళు తోముకున్న నుంచి పడుకునే వరకు ఏమేమి కావాలో అన్నీ ప్యాక్ చేసుకుంటారు కదా! పళ్ళ పొడి, ఇంకా తాటాకు రేకు టంగ్ క్లీనింగ్‌కి, కొన్ని కొన్ని దుస్తులు, కిరోసిన్ కూడా తీసుకెళ్తారు వంట చేసుకోవటానికి. ముఖ్యంగా మడత మంచము, బొంత ప్యాక్ చేసుకున్నారని చెప్పేటప్పుడు చాలా నవ్వుకున్నాము. అన్నీ ప్యాక్ చేసుకొని ఒక మంచి రేకు పెట్టి చేయించుకుంటారు కదా! దాంట్లో పెట్టి రైల్వే స్టేషన్‌కెళ్ళాక స్టేషన్‌లో అసలు ఎక్కడికెళ్తాం అనేది కూడా ఎవరికీ చెప్పరు. టికెట్ కొనాలంటే చెప్పాలయ్యా అంటే ఈళ్ళకెందుకు, వాళ్ళకెందుకు అని అడుగుతారు కదా! ఇంకా రాంగ్ ట్రైన్ ఎక్కిపోతారు. ఎక్కడికెళ్ళాలో చెప్పడం ఇష్టం లేక వేరే ఊరు పేరు చెప్పి రాంగ్ ట్రైన్ ఎక్కిపోతారు. ట్రైన్‌లో ఒక ఆయన కలుస్తారు కదా! ఆల్రెడీ లండన్‌లో ఉన్న ఆయన కలిస్తే ఆయన హితోపదేశాలేవో ఈయనకి చెప్తే అక్కడ ఎలా ఉండాలి, ఏంటి అని చెప్తే ఈయనకెందుకు నాకెందుకు ఇవన్నీ చెప్తున్నారని వినకుండా పడుకోపోతారు కదా! పడుకున్నాక నా బొంత, నా మంచం ఏమైనా ఈయన తీసుకెళ్ళిపోతారా ఏంటని పాపం టెన్షన్ పడతారు కదా! స్టీమర్ ఎక్కాక అక్కడుండే సోఫా, మంచం అన్నీ చూసి అబ్బా! ఎంత బాగున్నాయని చాలా ఆశ్చర్యపడిపోయి, తర్వాత భోజనం దగ్గర ఫోర్క్ ఇంకా నైఫ్ వాడటం రాక ఆ చపాతీ తిరగబడిపోయి ప్లేట్ ఒడిలో పడిపోయి, ప్లేట్ పడిపోతే వాళ్ళు మనీ అడుగుతారేమో అని టెన్షన్ పడటము. బోట్‌లో డాక్టర్ చెకప్‌కొచ్చేటప్పుడు డాక్టర్ మిస్టర్ కొలంబో అని ఎవరికో పిలిస్తే ప్రెజెంట్ సార్ అని ఈయన వెళ్ళటం. కొన్ని షాపింగ్ చేసుకునేటప్పుడు ఒక మంచి స్కార్ఫ్ కొనుక్కుంటారు కదండీ చలికి వేసుకోవడానికి. ఒకరోజు చలి వేస్తుందని చెప్పి ఆ స్కార్ఫ్ కూడా వేసుకున్నాక పాపం చుట్టుపక్కల అందరూ నవ్వుతారు కదా! ఎందుకు నవ్వుతారో తెలీదు. కానీ అప్పుడు తెలుస్తది ఆ దేశంలో తనెక్కడైతే ఆ స్టీమర్ ఆగిందో ఆ దేశంలో ఆడవాళ్ళు మాత్రమే అది వేసుకుంటారు. మగవాళ్ళు వేసుకోరని తెలిసి పాపం చాలా ఫీల్ అయితారు కదా! ఇన్ని కాదు మంచిగా ఒక ఓవర్ కోట్ కొనుక్కుందామని షాప్‌కెళ్ళి అక్కడ మంచిగా కార్పెట్ వేసుంటే దానిపై నడవకూడదేమో అని చెప్పి నేలపై నడిచి పడిపోతారు కదండీ! ఎన్నో సీన్స్ నవ్వులు తెప్పించేవి. లండన్ వెళ్ళాక ఇంకొన్ని ఎక్స్‌పీరియన్స్ అవన్నీ మీకు నేను చెప్పుకుంటాను. కానీ నెక్స్ట్ రీల్‌లో నేనిప్పుడు బారిస్టర్ పార్వతీశం చదువుతుంటే నేనెలా రిలేట్ అయ్యాను అనేది మీకు నెక్స్ట్ రీల్‌లో చెప్తాను. థాంక్ యూ.